మొన్న రాష్ట్రంలో మరి ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో 2 జెడ్పీటీసీ స్థానాలకి ఎలక్షన్ జరగటం మనందరం గమనించాం. దాంట్లో ప్రధానంగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గమైన పులివెందుల జెడ్పీటీసీకి, అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీకి ఎలక్షన్ జరిగితే అసలు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. జెడ్పీటీసీ ఎలక్షన్ అనేది అది చాలా చిన్న ఎలక్షన్. అయితే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గమైన పులివెందుల్లో ఉంది కాబట్టి, పులివెందులకి జరుగుతున్న జెడ్పీటీసీ ఎలక్షన్ కాబట్టి, ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీలన్నీ కలిపి పులివెందులు వెళ్ళి అధికార దుర్వినియోగాన్ని ఏ రకంగా చేశారో మనందరం చూసాం. పోలీస్ అధికారులు, అలాగే రెవెన్యూ, అలాగే ఎలక్షన్ కమిషను, అలాగే మంత్రులు, అలాగే పక్క నియోజకవర్గాలు, పక్క జిల్లాల శాసనసభ్యులు, మంత్రులు అందరూ వెళ్ళి పులివెందులో కూర్చొని రిగ్గింగ్ చేసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో పులివెందుల్లో ప్రజల తీర్పు అని చెబుతున్నారంటే ఇది సిగ్గుచేటు. ఎందుకు నేను ఇది సిగ్గుచేటు అంటున్నానంటే, పదే ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ అని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు, నువ్వు అధికారంలో ఉంటే నువ్వు చేసేది ప్రజాస్వామ్యం, ఇంకొకళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు చేసేది దుర్మార్గం. ఇది తప్పక చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 4వ ముఖ్యమంత్రి. ప్రతిసారి ఆయన ముఖ్యమంత్రికి ఉన్న ప్రతిసారి ఎలక్షన్స్ని ఏ రకంగా జరిపాడో మనం చూసాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ బై ఎలక్షన్ వచ్చినా ఇంతకన్నా ఇంకా వేరే రకంగా ఆయన గెలిచాడా? గతంలో చూసుకుంటే మనం 2017-18 టైంలో ఇదే నంద్యాలలో ఎలక్షన్ జరిగితే ఆ రోజు ఇలాగే చేశాడు. ఈరోజు కావాలని ఆయన ముఖ్యమంత్రికి మళ్ళీ అవకాశం వస్తే ప్రజలు కావాలని మళ్ళీ పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్కి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశాడు. అప్పుడేం జరిగింది? ఆ ఎలక్షను, నంద్యాల ఎలక్షను తెలుగుదేశం గెలుపుకి చూసినన్నాడు. ఏం జరిగింది? 151 సీట్లతో వైఎస్ఆర్ పార్టీని గెలిపించారు. ఇప్పుడు ఈ పులివెందులో మీరు చేసిన దౌర్జన్యం, మీరు చేసిన అప్రజాస్వామ్యం, మీరు చేసిన ఎలక్షను రేపు వైనాట్ 175 అయ్యి తీరిద్ది అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు అనుకునే మాటనే నేను చెబుతా ఉండా. అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా ఏ రకంగా మనీ, మ్యాన్ పవర్, మజిల్ పవర్, మంత్రుల్ని ఏ రకంగా ఇష్టానుసారంగా వాడుకున్నారో తేటతెల్లమవుతుంది. ఇది ఒక గెలుపు. ఈ గెలుపు పులివెందుల ఓటర్ల గెలుపు, పులివెందుల ప్రజల గెలుపు అని మళ్ళీ చెప్పుకోవటం, ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, జనరల్గా ఎక్కడైనా కానీ బై ఎలక్షన్ ఎవరన్నా వ్యక్తులు చనిపోయినప్పుడు ఒక వార్డుకో, ఒక కౌన్సిలర్కో, ఒక జెడ్పీటీసీకో, ఒక ఎంపీటీసీకో జరుగుతాయి. జరిగినప్పుడు వీటిని పెద్దగా ఏ పార్టీ అయినా పెద్దగా తీసుకోదు. అసలు ఒక చిన్న జెడ్పీటీసీ ఎలక్షను ఈ స్టేట్ ప్రజల యొక్క అభిప్రాయంగా ఇండికేషన్ అని ఎలా చెబుతారు? ఏ రకంగా చెబుతారు? ఆఫ్టర్ ఆల్ 10,000 ఓట్లు, 10,000 ఓట్లలో 6,000 ఓట్లు వస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉన్నట్ట? ఏం మాట్లాడుతున్నారు? 10,000 ఓట్లలో 6,000 ఓట్లు తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ చేసుకొని అప్రజాస్వామ్యంగా ఏపించుకొని ఇది రాష్ట్రం మొత్తం ప్రజల తీర్పు ఇదే అని చెబితే, మీకు నిజంగా ప్రజల తీర్పు పులివెందుల్లో లాగా ఈ రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఉంది అని మీరు భావిస్తే రండి మళ్ళీ ఎలక్షన్కి. ప్రజలు బుద్ధి చెబుతారో, ప్రజలు మిమ్మల్ని ఉంచుతారో తెలిసిద్ది. అందుకని అధికార పార్టీ, కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, జనసేన, పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్య విలువల్ని మీరు పదే మాట్లాడమాకండి. జనం సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు. మీరు చేసేదేమో అక్రమాలు, ఎలక్షన్స్లో అన్యాయాలు, పవర్ని ఏ రకంగా ఉపయోగించి ఎలక్షన్లో
ప్రతిపక్ష పార్టీలని ఏ రకంగా నిర్విరామం చేయాలో ఆరుతేరిని మీరు ఇది ప్రజల తీర్పుని మాత్రం దయచేసి చెప్పమాకండి. తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ చేసి గెలుచుకున్నామని చెప్పుకోండి, తప్పే ఉంది. మాకు రిగ్గింగ్ చేయటం బాగా చేస్తామని చెప్పుకోండి, తప్పే ఉంది. మేము పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి జడ్పీటీసీ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలోని జడ్పీటీసీ ఒక ఎలక్షన్ని మా అధికార బలంతో, మా రౌడీజంతో, మా డబ్బుతో మేము గెలిచామని చెప్పుకోండి, తప్పేం లేదు. కానీ ప్రజాస్వామ్య విలువల గురించి మాత్రం దయచేసి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. డెఫినెట్గా చెబుతున్నాం, అసలు ఈ ఎలక్షన్ కమిషన్ డెఫినెట్గా రద్దు చేయాలని కూడా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.